ఒకటి మనిషి పుట్టుక పాపగా ఉన్నాడు. తల్లి గర్భంలోనే పుట్టుతుండగా పాపములోనే పుట్టి ఉన్నాడు. అందుకంటారు ఈ పాపములోనే ఆ తల్లి గర్భము ధరించిన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ పాపాన్ని పోగొట్టాలంటే ఒక దేవుడు కావాలి. మనుషుల వల్ల సాధ్యం కాదు. పాపం పోవాలంటే కేవలము దేవుడు కావాలి. అది పరమాత్ముడే ఉండాలి. ఏ పాపము లేని వాడుగా ఉండాలి. పాపం పోవాలి, పాపం పోగొట్టాలి అంటే పాపం లేనివాడు మాత్రమే పాపాన్ని తీసివేయగలడు. అంటే యేసు ప్రభు వారు ఆయన పరిశుద్ధుడిగా లోకానికి వచ్చాడు కాబట్టి ప్రజలందరి పాపాలు తీసివేయటానికి ఆయనకు కొంత అర్హత ఉంది. కాబట్టి ఆయన పాపల కొరకు ఈ లోకానికి పాదం లేకుండండి. క్రిస్మస్ అంటే రెండోది మరణ కావనుడు పాపల కొరకు భూమిపై అడుగుపెట్టిన రోజు. మూడవదిగా క్రిస్మస్ అంటే మానవ చరిత్ర మలుపు తిరిగిన రోజు. క్రిస్మస్ అనగా మానవ చరిత్ర మలుపు తిరిగిందండి. అంతకు ముందు ఎటువంటి క్యాలెండర్ లేవు, ఏదీ లేదు. యేసుప్రభు రాకముందు ఏదీ లేదు. యేసుప్రభు వచ్చిన తర్వాతే ఏం తెలుసండి? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని మరి రాయబడి ఉన్న లేఖనాల్లో మన స్కూల్లో బుక్స్ లో చెప్తారు కదా. క్రీస్తు పూర్వం అని ఉంటుంది. పిల్లలు మీరు చదువుకున్నారు కదా. క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు రాకముందు ముందు, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. ఏదండి? క్రీస్తు రాకముందు, క్రీస్తు వచ్చిన తర్వాత. అది ప్రపంచంలో ప్రతి గ్రంథంలో లిఖితమైన రోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా క్రిస్మస్ అంటే మరి దేవుడే మానవుడి దివ్యమైన రోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాక్షాత్తు దేవుడే, ఆ పరుల పాలనుడే కోటాను కోట్ల దేవతలతో, పేరులతో, శిరాకులతో, ప్రధానమంత్రి శబ్దముతో, 4 మంది పెద్దలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని కొనియాడబడుతున్న ఆ మహిమాన్వితుడే ఇటువంటి భూమికి అడుగు పెట్టేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని మార్పులు జరిగాయి ఎప్పుడు వచ్చిన తర్వాత? చాలా మార్పు. ప్రపంచమే మార్చిపడ్డది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచమే ఆయన మార్చేశాడంటే ఆయన పుట్టుక ద్వారాగా. అందుకే చదివింది కూడా ఒక మరి 10వ వచనం గురించి చేస్తాడు. 10వ వచనం ఒక మాట చదవండి. దీని గురించి అది చదివిన దాంట్లో లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ, ఎవరికంటే భూమి మీద ఉన్న వారందరికీ, ఏ కులము లేదు, మతము లేదు, నువ్వు ఏ రంగు వాడైనా, ఏ రుచి పిలుస్తున్నా, నువ్వు ఏ కలర్ ఉన్నా, నువ్వు ఎలాగున్నా, దేవుడు చెప్పుతున్నాడు ప్రజలందరికీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఏంటండి కువైట్లో ఉన్నా, ప్రతి ఒక్కరి గురించి ఏమో చెబుతున్న మాట ప్రజలందరికీ మహాసంతోషకరమైన సువార్తమానము. అదేంటంటే చదవడికి ఎందుకంటే చెప్పండి. మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు 7 రక్షకుడు నీ కొరకు పుట్టి ఎవరు కొరకు అండి? వారందరి కొరకు, ప్రజలందరి కొరకు. ఒక దేశము లేదు, ఒక మతము లేదు, ఒక కులము లేదు, ఒక జాతి లేదు. ఏంటండి? అందరి కొరకు, ప్రజలందరి కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పుట్టితే గొప్ప అద్భుతం. సమయంలో కనుక నువ్వు చేస్తున్నాను కనుక మనకు సంతోషం ఇచ్చాడు యేసు ప్రభు. ఆయన పుట్టిన తర్వాత ప్రజలందరికీ సంతోషం. ఎవరికండి? సమయం వచ్చిందంటే ప్రజలందరికీ సంతోషమే. భీమాకరం సంతోషం. ఏంటండి? ఇక్కడ షాపింగ్ మాల్ సంతోషం. పని వచ్చిందంటే కదా
అంత సంతోషం షాపింగ్ మాల్ లో చెప్తే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఏంటండి చక్కగా క్రిస్మస్ ట్రీ పెట్టి అలంకరించి అందరినీ ఆహ్వానిస్తూ ఉంటుంటారు. సంతోషం అది సంతోషం. ఎందుకంటే అనేక మంది వచ్చి చక్కగా బట్టలు కొనుక్కుంటున్నారు, షేర్ అవుతున్నాయని మనం ఎంత సంతోషపడుతున్న పండుగ వచ్చిందంటే ఏ మాత్రం సంతోషం, వ్యాపారం సంతోషం, ప్రతి ఒక్కరికి కూడా సంతోషం సంతోషం సంతోషం. ఎందుకంటే యేసు పుట్టుక ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కనుక ప్రభు పుట్టలో మనం ఎంతో సంతోషించే వారంగా ఉండాలి, సంతోషించే వారంగా ఉండాలి. ఎందుకండి ఒక పాప రక్షించుకుని ప్రభు దగ్గరికి వస్తే ఆయనకు సంతోషం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎందుకండి పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చారనుకోండి ఆ కొత్త సంతోషం ఎవరికైనా ఉంది. కనుక ఆయన పుట్టాడు, ఈ లోకానికి వెలుగు వచ్చింది. ఆయన పుట్టాడు, ఈ లోకానికి సంతోషం వచ్చింది. ఆయన పుట్టాడు, ఈ లోకానికి ఆనందం వచ్చింది. ఆయన పుట్టాడు, పాపం నుండి మనకు విడుదలగా ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మనకంతా దేవుని గొప్ప దేవుని మరి నిజంగా నేను ఉన్నాను కాబట్టి మనము కడ వరకు చివరి వరకు ప్రభుతో మనము జీవించాలి. వచ్చేంత వరకు నమ్మకంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. పడిపోకూడదు, జారిపోకూడదు, కూలిపోకూడదు. ఎన్ని సమస్యలు వచ్చినా కనుక దేవుని బిడ్డలారా, దేవుని సముద్రంలో మాట్లాడతాయి. దేవుని బిడ్డలు మాట్లాడుతున్నాడు. సంతోషం వచ్చిందంటే ఆయన ద్వారా కానీ ఇంట్లో సంతోషం, మీ కుటుంబంలో సంతోషం, మీ జీవితంలో సంతోషం. ఎందుకంటే యేసు ప్రభువులో జన్మించారు కాబట్టి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుడిచ్చిన మాటలను దేవునికి ఆశీర్వదించుగాక. ఆమేన్. మన అయ్యగారు మంచిగా చెప్తూ ఉన్నారు.